భరత్. ఎస్ రెహానా, మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇవాళ మీ ప్రెస్ మీట్ ప్రధాన అంశం ఈవీఎంస్, ఎన్నికల ఓటర్ లిస్టుకు సంబంధించిన ఆదేశాలే ప్రధాన అంశంగా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఏంటి మీ పాయింట్ ఏంటి? ఒకటి, ఓటర్ లిస్టుకు సంబంధించి ఇప్పుడు ఆయన డిస్క్రిపెన్సీస్ చాలా బయట పెట్టానని కర్ణాటక గురించి చెప్పారు. తర్వాత బీహార్లో కూడా ఇవాళ చచ్చిపోయిన ఓటర్లు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ చనిపోయారు అని చెప్తున్న ఓటర్లతో నేను టీ తాగుతున్నా అని చెప్పి ఫోటోలు పోస్ట్ చేశారు. ఏమంటారు దాని మీద? బేసికల్ గా ఇష్యూ భరత్ గారు, సమాజం అంతా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయని చెప్పే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేయాలని, దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఓటర్ లిస్టులని ప్రక్షాళన చేయాలని భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి బీహార్ గాని, వెస్ట్ బెంగాల్ గాని, ఆ తర్వాత దేశమంతా సర్ పేరిట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ లిస్టులను తనిఖీలు చేయాలనే కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అనేటువంటి ఒక స్వతంత్ర సంస్థ మొదలుపెట్టింది. దానికి భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. అటానమస్ బాడీ అని చెప్తాం మనం. అటానమస్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక పనిని మొదలు పెట్టినప్పుడు బాధ్యత గల లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం చేయాలి? ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు ఏమైనా ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. కర్ణాటకలో వారు చేసినటువంటి కంప్లైంట్ తర్వాత మరుసటి రోజు వారి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కేబినెట్ మంత్రి రాహుల్ గాంధీ గారి స్టాండ్ కరెక్ట్ కాదని చెప్పి ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఆయన చేత బలవంతంగా రాజీనామా చేపించేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసినాం. ఇలా వారి చర్చ ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకుపోతున్నారు రాహుల్ గాంధీ గారు, మీరు ఒకసారి ఆలోచించాలి. ఈవీఎంలలో ఓట్లు చోరీ, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారంటాడు, ఓట్లు చోరీ చేస్తారు అంటాడు. మీకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద దేని మీద మీకు విశ్వాసం లేదు? సుప్రీంకోర్టు మీద విశ్వాసం లేదు, ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం లేదు. ఆఖరికి మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఏమంటున్నారో మీరు చూసారు కదా భరత్ గారు. అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ద ఎంపీ ఆఫ్ దిస్ కంట్రీ అంటున్నాడు. అంటే ఓటు వేసిన రాయబలేరి ఓటర్లను కూడా అవమానపరుస్తున్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఎంపీ అవుడైంది, 5 సార్లు ఎంపీ అయినాక ఇవాళ అన్ఫార్చునేట్ అయింది. రాయబలేరి ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక మాట కూడా దేశ ప్రజల ముందు ఉంచాలి భరత్ గారు. 1989లో గౌరవనీయులు స్వర్గీయ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారికి బ్యాలెట్ పేపర్ల మీద నమ్మిక లేదు, రిగ్గింగ్ అవుతుంది, ఇంత పెద్ద దేశంలో బ్యాలెట్ పేపర్లు వద్దని చెప్పి 20వ శతాబ్దంలోకి నా దేశాన్ని తీసుకుపోతున్నా అని ఈవీఎంలు తెచ్చిండు. రాజీవ్ గాంధీ గారు ఈవీఎంలని 1989లో ఇంట్రడ్యూస్ చేసిరు ఈ దేశంలో. 1989 నుంచి 2014 దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా వందల సంఖ్య లోపల రాష్ట్రాలకి, దేశ పార్లమెంట్ కి ఎన్నికలు జరిగినాయి. ఆఖరికి 2024 మేలో ఎన్నికలు జరిగి జూన్ లో రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీ సీట్లు వచ్చిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల మీద కంప్లైంట్ చేయలేదు. ఇవాళ ఎందుకు వచ్చింది చర్చ? ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయనే మాట మాట్లాడుతూ జనాలను ఎందుకు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో 42% బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్ ని అమలు చేయడం చేతగాక కులగణన చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక అంశం అయితే, 100% బీహార్ లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కన్ఫైట్ అనే భయంతో ఓట్ చోరీ అనే కొత్త దుకాణం తీసుకొచ్చింది. నేను నిన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 20 నెలలు అయిన తర్వాత పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ అనేటువంటి ఒక చిన్న పంచాయతీ ఓటర్ లిస్టు, గ్రామ పంచాయతీ గరిపట్టీలతో సహా ప్రతి తీసుకొని నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చిన 950 ఓట్లు ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో 2250 ఓట్లు ఎట్లయితే అండి ఎన్నికలు వచ్చేసరికి? డోర్ నెంబర్ల కంటే మనుషులు ఎందుకుంటారు, ఎక్కువ ఎందుకుంటారు? ఓటు చోరీ కాదు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే 1989లో రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ పేపర్ల మీద విశ్వాసం లేదని చెప్పి ఈవీఎంలు తెచ్చిర్రు. 2024-25కి వచ్చిన తర్వాత వారి సుపుత్రుడు ఇవాళ మాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు, బ్యాలెట్ పేపర్లు దండి అంటుండు. మీ ఇప్పుడు గతంలో అద్వానీ కూడా అన్నారు ఈవీఎంల మీద విశ్వాసం లేదని చెప్పి. ఓడిపోయిన వాళ్ళు 1989లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలోని ఈవీఎంలు ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈవీఎంల మీద మాకు విశ్వాసం లేదని చెప్పిన మాట వాస్తవం. తర్వాత శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ
ఈవీఎంలని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 6 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అంటే నేను చెప్పింది 2009 ఎలక్షన్ సమయంలో అద్వానీ చెప్పారు ఈవీఎంల మీద విశ్వాసం లేదు మాకని. సరే సార్, తర్వాత మేము శాస్త్రీయంగా సర్వే చేసుకున్న తర్వాత మేము ఈవీఎంలను యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఓకే, ఇదంతా ఎందుకు సార్ చర్చ? రాహుల్ గాంధీ గారు అన్ఫార్చునేట్ గా ఎంపీ అయినా అని బాధపడుతున్నారు కదా. రాయబరేలీకి రాజీనామా చేసి నాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుపుకొని అడగండి. దేర్ ఎండ్స్ ఎపిసోడ్ కదా. కానీ ఈసీ बाप बोलता बैलेट पेपर खराब है, बेटा बोलता ईवीएम मशीन खराब है, लोग बोलता कांग्रेस खराब है बोल रहा. ये समझने के लिए कोशिश करना बंदा राहुल. సరే, అయితే ఈవీఎంలో ఒక ఇష్యూ అయితే ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి ఒక ఇష్యూ. కర్ణాటకలో మహదేవ్పురాలో చాలా బయట పెట్టాం. 1,00,000 ఓట్ల మెజారిటీ ఎట్లా వస్తుంది? 1,14,000 ఓట్లు. సేమ్ ఇదే విధంగా సిస్టమేటిక్ గా ఓటర్ రోల్ చేంజ్ చేస్తున్నారు మహారాష్ట్రలో, హర్యానాలో. మీరు గెలిచిన అన్ని కూడా ఇదే విధంగా గెలిచారని చెప్తున్నారు రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ గెలిచిందటే గెలిచింది అదే ఈవీఎంలతో గెలిచింది కదా. రాహుల్ గాంధీ గారు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, సోనియా గాంధీ గారు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, కాంగ్రెస్ పార్లమెంట్ లో 99 ఎంపీలు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్. ఆడలేక మధ్యలో ఓడినట్టు శాతగాకి ఇవన్నీ పంచాయతీ తప్పితే ఇంకోటి ఏం లేదు భరత్ గారు. ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బీహార్ లో తొలగించిన 65 లక్షల ఓట్లన్నిటిని కూడా వెబ్సైట్ లో పెట్టాలి, వాళ్ళ పేర్లు పెట్టండి ప్లస్ కారణం పెట్టండి అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇది మా మోరల్ విక్టరీ అని చెప్తోంది. ఈ దేశంలో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్నటువంటి, మయన్మార్ నుంచి చొరబడుతున్నటువంటి రోహింగ్యాలకి ఎట్టి పరిస్థితులలో ఓటు హక్కు ఇయ్యం. ఎస్ఐఆర్ పేరిట తొలగించినటువంటి ఓట్ల లిస్టులని వెబ్సైట్ లో పెడతాం, వెరిఫై చేసుకోమని చెప్పింది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. రాయబరేలీ ఒకటి రాజీనామా చేయమన్నారు. ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుండాలి భరత్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు భాగ్యనగరం చుట్టూ చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిర్రు. రాజేందర్ నగర్, ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్, వివేక్, కూకట్పల్లి, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ వేసిర్రు. యాదకుండాలి మీకు. ఈ 15 నియోజకవర్గాల్లో ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఓటేసిర్రు, ఎలక్షన్స్ అయిపోయినాక పోయి ఆంధ్రాలో మళ్ళీ ఓటేసిర్రు. కాబట్టి ఈ 15 మంది ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచిన ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని అధికారంలో ఉన్న పార్టీ హైకోర్టులో రిట్ వేసింది. అప్పుడు అంతేకాకుండా 2010లో నాకు తెలిసి రాజీనామాలు చేసినప్పుడు పోటీ చేసేందుకు 64 మంది కంటే ఎక్కువ నామినేషన్ వేసి కొన్ని చోట్ల బ్యాలెట్ కూడా పోలింగ్ జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ కూడా ఈవీఎం నమ్మలేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలతోటి రిజైన్ చేపించినప్పుడు మాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదని చెప్తూ బ్యాలెట్ కంటే ఎక్కువ మంది తోటి ఓట్లు వేపించి బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్లకు పోయినారు చంద్రశేఖరరావు గారు. మీకు గుర్తున్నారు? ఆ బై ఎలక్షన్స్ లో కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిర్రు, కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. అందరు గెలిచారు, 11 గెలిచారు, బ్రహ్మాండమైన మెజార్టీస్ తో గెలిచారు అప్పుడు 2010 లో. అది సార్ నేను ఏమంటున్నా భరత్ గారు, ఐ డో నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎంతమంది గెలిచారు ఎంతమంది ఓడిపోయారు అనే గణాంకాలకు నేను పోతాను. నిజామాబాద్ లో బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ గెలిచారు డి శ్రీనివాస్ మీద. మిగతా 11 చోట్ల ఎండల లక్ష్మీనారాయణ గారు గెలిచిండ్రు. మిగతా 11 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు అందరూ గెలిచారు. భరత్ సార్ నేను ఏమంటున్నా, మీకు ఆడడం చేతగాక, మీరు గెలవడం చేతగాక, ప్రజల్ని తప్పుపట్టి, ఒకసారి మీకు గుర్తుండాలి, ఇందిరాగాంధీ గారు ఓడిపోతే ఈ దేశంలో ఉన్న ప్రజలంతా ఫూల్స్ అని మాట్లాడి ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ ఆలోచన విధానం. మనం గెలిస్తే ఓటర్లు మంచోళ్ళు, మనం ఓడిపోతే ఓటర్లు ఫూల్సా సార్? అంటే బట్ ఎన్నికల డెమోక్రసీలో 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎన్నికల కమిషన్ ను మీరు పూర్తిగా మీ చేతిలోకి తీసుకున్నారు, జేబు సంస్థగా మార్చారు. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్ విషయంలో తీర్పిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దీనిలో ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉండాలంటే దాన్ని తిరగరాసి ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని చట్టం చేశారు. సో సుప్రీంకోర్టుకు ఉండేటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఉంటాయి భరత్ గారు, పార్లమెంట్ కు ఉండేటువంటి అధికారాలు పార్లమెంట్ ఉంటాయి. ఈ దేశంలో సర్వోన్నతమైంది చట్టాలు చేసేది భారత పార్లమెంట్ తప్పితే సుప్రీంకోర్టు కాదు. అన్న నేను ఒక 30 ఏళ్ళు వెనకకు తీసుకుపోతే ఇదే కాంగ్రెస్ వల్ల ముచ్చట్లే చెప్తాను నేను నీకు. ఒక మహిళ 30 ఏళ్ళు కొట్లాడి షాబాను అనేటువంటి మహిళ సుప్రీంకోర్టుకు పోయి
భర్త వదిలిపెడితే భరణం ఇవ్వాలని ఒక జడ్జిమెంట్ తెచ్చుకుంది. అప్పుడు గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. కొంతమంది ముస్లిం సంస్థలు పోయి బెదిరిస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బయట వారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వద్దని చట్టం చేసినాడు కాంగ్రెస్ వాడు. ఇలా సుప్రీంకోర్టు చెప్తే మేమింటలేదని మాట్లాడతారు. వి రెస్పెక్ట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. కానీ నీకు అసలు దేని మీద లేదు, కోర్టు ఆర్డర్ల మీద లేదు, భారత పార్లమెంట్ మీద లేదు, భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, ఎన్నికల సంఘం మీద విశ్వాసం లేదు, ప్రధానమంత్రి మీద విశ్వాసం లేదు, అసలు నీకు డెమోక్రసీ మీదనే విశ్వాసం లేదు. నీ విశ్వాసం అంతా సోరేనిచ్చే పైసలు అంతేనా? ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే ఆలోచన ఏం సార్ ఇది? ఓకే, సో ఒకటి అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించిన లేకపోతే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అయినా ఈ ఓటర్ లిస్టు ఎట్లా ట్రాన్స్పరెంట్ గా ఉండడం అన్నది ఎట్లా, అది మీరు 100% ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇలా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ దానికి పోయి గూగుల్లో కొడితే మీరు పోలింగ్ స్టేషన్ కొట్టారు, అట్లా లిస్ట్ వస్తుంది మీకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ? దాన్ని దాచిపెడుతున్నావా ఓటర్ లిస్టులు? ఓటర్ లిస్టు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో పోయినా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ లో పోయినా అసెంబ్లీ నెంబర్ కొట్టురి, బూత్ నెంబర్ కొట్టురి, యూ విల్ బి ఏబుల్ టు సీ ద ఓటర్ లిస్ట్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి పార్లమెంట్ సంబంధించి మీరు డిజిటల్ ఓటర్ లిస్ట్ పెట్టండి అని చెప్తున్నారు, అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు మా కాగితాల ద్వారా ఇస్తున్నారు, అట్లా కాకుండా దాన్ని వెబ్సైట్ లో పెట్టండి అని అడిగితే ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు మాట్లాడిన మాట భరత్ గారు. అరే ఇప్పుడు నన్ను లైవ్ లో ఉంచి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అని కొట్టింది, పటాన్చెరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ 40, పోలింగ్ స్టేషన్ నెంబర్ 126 కొట్టు ఓటర్ లిస్ట్ కనబడుతుందా? మరి రాహుల్ గాంధీ ఇప్పుడు డిజిటల్ ఓటర్ లిస్ట్ అక్కడ పబ్లిష్ చేయాలి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ఈ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది? తొలగించిన ఓటర్ల జాబితా పెట్టండి. నేను జడ్జిలని ఇబ్బంది పెట్టాలనో జడ్జిల గురించి తప్పుగా మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఓటర్ లిస్ట్ ని ఆధార్ తోటి అనుసంధానం చేయమని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వద్దన్నది ఎవరు సార్? సుప్రీంకోర్టు కాదా? అవును, ప్రైవసీ, వ్యక్తుల ప్రైవసీ దెబ్బతింటుంది. వ్యక్తుల ప్రైవసీ, బంధు ప్రైవసీ, ఇన్కమ్ ట్యాక్స్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటే కార్డులో పెట్టి ఇచ్చేసేది జనానికి. ఓకే, సో అంటే ఆధార్స్ అనుసంధానం చేస్తే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయా ఓటర్ లిస్ట్ సంబంధించి? డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ చాలా ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి. హైదరాబాద్ లో ఓటు ఉన్న వాళ్ళకి ఆంధ్రాలో ఓటు ఉందని ఆరోపిస్తున్నాం. ఆధార్ తోటి అనుసంధానం చేస్తే ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయో తెలుస్తాయి కదా. అవును అవును, మరి చేయడంలో తప్పేముంది? ఎందుకు జడ్జిలు ఎందుకు వద్దంటారు? మీరేమనుకుంటారు, ఎందుకు వద్దంటున్నారు అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దని చెప్పింది, మాట్లాడకుండా ఉంటే మంచిది. అంటే పొద్దులనికి నోటీస్ వస్తుంది, పనికిరాని పంచాయతీ ఎందుకు? నో, నేను అనేది మనం వాళ్ళ ఉద్దేశాన్ని తప్పుపట్టట్లేదు, వాళ్ళు జడ్జిల్ని కాదు, తీర్పుకు సంబంధించి ఆ డీటెయిల్ మీరు కూడా చూశారు కదా, వ్యక్తుల ప్రైవసీ దానికి సంబంధించి ఉంది కదా, దానికి చెప్పిన కారణం ఏంటని అడుగుతున్నాను. దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు భరత్ గారు. ఐ హావ్ మై ఓన్ రిజిడ్ ఒపీనియన్స్ అగైన్స్ ద జ్యుడిషియరీ. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. ఓకే, ఎందుకంటే మీరు పేరున్న అడ్వకేట్ కాబట్టి మీరు చెప్తే దాని సాంక్టిటీ ఉంది కాబట్టి అడిగాను. సో తర్వాత ఒకటి, ఇవాళ బీహార్ లో వాళ్ళు మా మోరల్ విక్టరీ అని చెప్తున్నారు, అన్ని 65 లక్షల పేర్లు పెడితే. ఎవరి విక్టరీ ఇది? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. మీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు, ఇది మోరల్ విక్టరీ ఎట్లా అవుతుంది, ఆధార్ని ప్రూఫ్ గా చూపొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, మా విక్టరీ అని జేపీ నడ్డా అంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఉన్నంత అవగాహన నాకు లేదు సార్. 5వ సారి రాయబరేలీకి వెళ్ళి ఎంపీ గెలిచి నేను దురదృష్టవశాత్తు ఇక్కడ ఎంపీ గెలిచిన అని అన్నాడంటేనే ఆయన అవగాహన ఏందనేది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. అంత పెద్ద ఆయనతో నన్ను నేను పోల్చుకోలేను, నన్ను నేను కంపేర్ చేసుకోలేను. ఆయన అవగాహనకు ఆయనకు రాసిస్తున్న మిత్రులకి అభినందనలు. ఓకే, అయితే ఇప్పుడు ఒకటి, ఆధార్ కార్డును ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు బీహార్ లో? ఆధార్ కార్డ్ ని వన్ ఆఫ్ ది ఐడెంటిటీ కార్డ్ గా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అక్కడ ఉన్న సమస్య ఏంటంటే, బీహార్ కు ఉన్న సమస్య, కిషన్ గంజ్ లో హిందువులు 70 మంది ఉంటే ముస్లింలు 30 మంది ఉన్నారు సార్ 10 సంవత్సరాల క్రితం. అవును, ఇవాళ కిషన్ గంజ్ పోతే ముస్లింస్ 75, హిందువులు 35. భూమి అవ్వకపోతే కోచ్ పారేసి, ఇంట్లోకి పోయి కోచ్ పారేసి భూమి జిహాద్ జరుగుతుంది కిషన్ గంజ్ అనేటువంటి జిల్లాలో. గొడవ చేస్తే జిన్నారంలో మేము మదర్సాకు పోయి గొడవ చేస్తే 70 మంది పిల్లలు కిషన్ గంజ్ అని చెప్తారు. మీ అమ్మ నాన్న ఊరు పేరు చెప్పడం కిషన్ గంజ్ అంటాడు. అంటే వాడు బీహార్కి వెళ్ళి వచ్చింది కాదు, వాడు ఒరిజినల్ గా వచ్చింది బంగ్లాదేశ్కి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఏంటి సార్ నాకు అర్థం కాదు. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి, ప్రభుత్వం, పార్లమెంట్ మెయిన్ నిర్ణయం తీసుకుంటే మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకెక్కడి సార్? ఏమడుగుతున్నారు? సో అందుకని వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ వచ్చాయి. అక్కడ వెస్ట్ బెంగాల్ వాడు అందరికి ఆధార్ కార్డు ఇస్తున్నారు. 450 కిలోమీటర్ల బార్డర్ ఉంది ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్యలో.
అందులో 452 కిలోమీటర్లు కేవలం వెస్ట్ బెంగాల్ లోనే ఉంది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మధ్యలో గోడ కడదామని ఒక తీర్పు ఇచ్చి ఒక తీర్మానం చేసి కన్సల్టెన్సీ కంపెనీని పంపిస్తే వెస్ట్ బెంగాల్ భూమిలో గోడ కట్టే అధికారం నీకు లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమి అని చెప్పి రిటర్న్ పంపింది. ఓకే ఓకే. సో ఓటు బ్యాంక్ కోసం బంగ్లాదేశీలకి రోహింగ్యాలకి అందరు కూడా ఈ ఓటు హక్కు వచ్చేస్తుంది, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. దొంగ ఓట్లని మేము ఒప్పుకోం సార్. ఈ దేశంలో పుట్టినోడికి ఈ దేశంలో ఓటు ఉంటే మాకు అభ్యంతరం లేదు. పక్క దేశంలో ఉండి పరాయి దేశానికి వెళ్ళి వచ్చి దొంగ కార్డులు క్రియేట్ చేసుకుని ఓటు రాజకీయాలని ఈ దేశ రాజకీయాలని ప్రభావితం చేస్తామంటే ఒప్పుకోం సార్. ఓకే. బట్ ఇవాళ రాహుల్ గాంధీ మరి వాళ్ళతో వీళ్ళందరూ చనిపోయిన ఓటర్లు అని చెప్పారు, వీళ్ళ పేర్లు డిలీట్ చేశారు అని చెప్పి వాళ్ళతో ఛాయ్ దాగి చూపించారు. అదే ఎన్నికల సంఘం సమాధానం చెప్తుంది సార్ దానికి. ఓకే. దీని మీద మరి పార్లమెంట్ లో ఎందుకు చర్చకు ఒప్పుకోవట్లేదు? పార్లమెంట్ నిరవధిక వాయిదా కూడా ఇదే రీజన్ తో పడింది, అసలు బిజినెస్ జరగలేదు. భరతన్న విషయం సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఒక అటానమస్ బాడీ, పార్లమెంట్ లో ఎట్లా చర్చిస్తామన్నా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుని ఎలక్షన్ కమిషన్ అందుకనే రాజీవ్ గాంధీకి ఉన్నంత రాహుల్ గాంధీ గారికి ఉన్నంత గొప్ప అవగాహన నాకు లేదని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న విషయం మీద పార్లమెంట్ లో ఎట్లా చర్చ పెడతామన్నా? చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయి, చాలా ఇష్యూస్ పెండింగ్ ఉందా? సబ్జుడిస్ ఉన్నాయి, చాలా ఉన్న వాటి మీద చర్చ పెట్టారు. ఇది కొత్తగా చెప్పన్నా, ఒక పేరు చెప్పన్నా, నేను వకీలనే కదా చెప్తాను నీకు. నేను సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న ఒక విషయాన్ని భారత పార్లమెంట్ లో చర్చకు పెట్టిరు చెప్పన్నా. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అయిన తర్వాత చాలా సార్లు చర్చించారు దాని మీద, అది 5 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. భరత్ గారు ఒక నిమిషం వినాలి. మేము ఆర్టికల్ 370 పార్లమెంట్ లో రద్దు చేసిన ఆగస్టు 9, 2015 తర్వాత వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది జడ్జిమెంట్. జడ్జిమెంట్ వచ్చింది అయినా సరే తీసుకున్న నిర్ణయం, భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం తప్పని కొంతమంది కోర్టుకు పోతే కోర్టు భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పింది భరతన్న. ఓకే. సో ఒకటి విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అసెంబ్లీలకి పార్లమెంట్ కి దాని మీద చర్చించేటువంటి అధికారం లేదు. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జుడిస్. ఒక న్యాయశాస్త్రం మీద ఒక అవగాహన ఉన్న వకీల్ సభగా చెప్తున్నా. అది కూడా రాహుల్ గాంధీకి తెలియదు, కాంగ్రెస్ పార్టీకి తెలియదు. బీహార్ మీద చర్చ పెట్టంటే సుప్రీంకోర్టులో ఉంది వద్దు అని చెప్పి స్పీకర్ చెప్పిండు, వినకపోతే ఎట్లా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక స్వతంత్ర అటానమస్ బాడీగా చూడట్లేదు, వాళ్ళు బీజేపీలో ఇది ఒక భాగం అయిపోయింది అని కాంగ్రెస్ అంటుంది. ఎట్లా దీనికి సొల్యూషన్ ఎట్లా? మేము భారత ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళం, భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళం, దాని ప్రకారమే పనిచేస్తున్నాం. ఒక ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి ఎన్నికల సంఘాన్ని 3 ఎన్నికల కమిషనర్లకు పెంచిన గొప్ప పార్టీ ఏందన్నా ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ. వాడు ఇంటర్లేడు మా మాట, 3 పెట్టి అన్న 2 మెజార్టీ రాపించుకుందామని మార్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ తన స్వతంత్రతను కోల్పోయింది అని మాట్లాడితే ఇక నేనే మాట్లాడాలి. వాళ్ళు కాంగ్రెస్ ఆ విధంగా చేయబట్టే కదా, ఎమర్జెన్సీ విధించబట్టే కదా ఇందిరాగాంధీ వాళ్ళంతా బ్లేమ్ అయింది. బట్ మీ వాజ్పేయి హయాంలో పార్టీ వేరు, ఇప్పుడు వాజ్పేయి అద్వానీ సమయంలో అటల్ అద్వానీ పార్టీ వేరు, మోడీ అమిత్ షా పార్టీ వేరు అంటున్నారు. భరతన్న చాలా మంది ఇవే ఇట్లా ఆడలేని మధ్యలో మాట్లాడతారు. వాజ్పేయి గారు ఉన్న బీజేపీ ఇప్పుడు ఉన్నది, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు ఉన్న బీజేపీ ఉంటది. కాలం మారుతున్నప్పుడు మారాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయ పార్టీ. సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్ వీటి మిస్యూజ్ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక పెట్టిరా ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ సిబిఐని, నా క్వశ్చన్ స్ట్రైట్ అన్న, సిబిఐ అనే సంస్థని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ బ్రిటిష్ కాలం నుంచి తెచ్చినామా? మాట్లాడతారన్నా? బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మోచేతుల బలం ఉంటే మొండి కూడా తెగుతుంది. అది శాతగాక రాహుల్ గాంధీ అనేటువంటి ఫెయిల్యూర్ పార్టీ నాయకుని ఒకరిని పట్టుకొని ఆయన్ని లీడర్ గా ప్రొజెక్ట్ చేసేందుకు, ప్రధానమంత్రిని చేసేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి వాళ్ళ అమ్మనే విఫలం చేసి ఇప్పుడున్న ఈ టీవీలు, ఈ ఛానల్, ఈ పేపర్లు ఎంత ప్రయోగం చేస్తే ఏమవుతుందన్న? ఎట్లయితాడన్న రాహుల్ గాంధీ? జనం రిఫ్యూజ్ చేసినాక ఆయన ఎట్లయితాడు ప్రైమ్ మినిస్టర్? ఓకే. అయితే ఒకటి రఘునందన్ రావు గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఆరోపణ చేసిన తర్వాత చాలా రకరకాల, ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్ కూడా ఇదే విధంగా జరిగిందని చెప్పి జగన్ ఫాలోవర్స్, ఇంకో చోట జరిగిన ఎలక్షన్ ఇట్లే ఓడిపోయింది అంటే ఓడిపోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దొంగోట్లతోటే గెలిచిందంటారు బీఆర్ఎస్ వాళ్ళు, నమ్ముతావా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో లేదు, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గెలిచింది కాంగ్రెస్. అవును. ఓటు చోరీ ఎట్లయితుంది? అవును. ఏది పడితే అది నోరున్నదని మాట్లాడితే, ఏది పడితే అది ఇప్పుడు ఏపీలో మీ టీవీ ఛానల్లో పంచాయతీ పెడితే ఏం పంచాయతీ అన్నా? ఇప్పుడు ఏపీలో కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఎన్నికలు నిర్వహించింది ఎవరన్నా?
కాంగ్రెస్ యూపీఏ సమయం పార్టీ చేసింది. అవును. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేస్తే ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే మోడీ గారిని ఎట్లా గెలవనిచ్చిరన్న? 44 వచ్చాయి, కాంగ్రెస్ 44 వచ్చాయి, సెకండ్ టైం 51 వచ్చాయి. అవును అవునే. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవును 2 సార్లు ఈవీఎంలతోటే గెలిచిండ్రు, 3ఓసారి ఈవీఎంలతోటే ఓడిపోయినరు. ఇలా ఓడిపోయినాం కాబట్టి కాంగ్రెస్ దొంగోట్లతో గెలిచిందని అంటే న్యాయం అవుతుందా అన్న? అవును ఏనా? ఓడిపోయిన తర్వాత ఓడిపోయినాం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, ఓకే మళ్ళీ ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నం చేయాలి. రాహుల్ గాంధీ గారు 3 సార్లు గెలిచినందుకు ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ పడ్డాడు. 14లో ఓడిపోయిండు, 19లో ఓడిపోయిండు, 24లో ఓడిపోయిండు. ముసలోడు కాదు, 54 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా కొట్లాడమని, ఇంకో 5 సార్లు కొట్లాడమను. ప్రజలు అవకాశం ఇస్తే ప్రధానమంత్రికి అమ్మను. ఎందుకంత టెన్షన్? దానికి ఎన్నికల సంఘాన్ని తిట్టుడు, సుప్రీంకోర్టుని తిట్టుడు, ప్రధానమంత్రిని తిట్టుడు, ఇది దేనికి మంచిగా అవుతుందన్న? ఈ చర్చలు దేనికి మంచిగా అవుతాయన్నా? ఓకే 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 సోషల్ మీడియాలో ఎవరి ఫోన్ మన చేతులు ఉందో వాడు నోటికి వచ్చిన బూతులు పెడితే దానికి నేనేం సమాధానం చెప్తానా? అంటే ఓడిపోయిన వాళ్ళు ఆ విధంగా పెడుతున్నారు, గెలిచిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఎలక్షన్ సిస్టమ్ అంటేనే ఏదో ఒక విధంగా అనుమానించే విధంగా జరుగుతుంది. నేను ఏం చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో ఈవీఎంలు తప్పుకున్నాయి, పనిచేస్తలేవు అని మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అందరు ఎమ్మెల్యేలు తీర్మానం చేసి మాకు మళ్ళా బ్యాలెట్ పేపర్లతోటే ఓటు పెట్టమంటే మనం ప్రజాస్వామ్యం, అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతాం. ఈ దేశంలో మెజారిటీ ఇలా 50 ఓట్లు వచ్చినోడు ఓడిపోతాడు, 51 ఓట్లు వచ్చినోడు గెలుస్తాడు. మెజారిటీ రాష్ట్రాలని ఒక తీర్మానం చేయమని ఉంది. మాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు, మళ్ళా బ్యాలెట్ పేపర్లతోటి ఎలక్షన్లు పెట్టమని ఉంది. అవ్వ బువ్వ ఉడికిందా చూడాలంటే ఒక 2 మెతుకులు చూస్తుందన్న. రాయబరీలే పెడతాం, ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం బ్యాలెట్ పేపర్లతో పెట్టేందుకు. రాహుల్ గాంధీ రాజీనామా చేసి ఎలక్షన్లకు రమ్మని ఉంది. మళ్ళా గెలిస్తే దొంగోట్లా అసలోట్లా అప్పుడు చూద్దాం. అంటే పెట్టాల్సింది మీరు కాదు కదా, ఈసీ ఎట్లా? ఆయన రాజీనామా చేయమన్నారు అంటున్నా. ముందు ఆయన రాజీనామా చేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి పోతే గెలవడా? కమిషన్ ఓట్లు పిలుస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ రాయబరేలీలో రాజీనామా చేస్తే మళ్ళీ గెలవడా? మనకు గెలుస్తాడని ఎవరు అనుకోలేదు. ఇక్కడ రాయబరేలీలో, ఉత్తరప్రదేశ్ లో అన్ని రఘునందన్ రావు ఎంపీ బీజేపీ మాట్లాడమంటే రాయబరేలీలో రాజీనామా చేస్తే మళ్ళీ రాహుల్ గాంధీ పార్లమెంట్ కు రాడు. ఓకే, ఇప్పుడు ఏ పద్ధతిలో ఓట్లు అడిగినా రాడు. ఈవీఎంలతో అడిగినా రాడు, బ్యాలెట్ పేపర్ తోటి అడిగినా రాడు. ఏం చేసినా ఆయన మళ్ళీ పార్లమెంట్ కు రాడు. అప్పుడు ఎట్లా మరి వచ్చాడు? 37 సీట్లు ఎట్లా వచ్చాయి సమాజ్వాదీకి, కాంగ్రెస్ కి? అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏం కనబడుతుంది మళ్ళా 1.5 year లో? ఈ భరతన ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లింది అన్న. అది మీరు అర్థం చేసుకోకుండా ఎంతసేపు నాకు అధికారం పోయింది కాబట్టి నేను అందరిని తిడతా అంటే ఎట్లయితుందన్న? అట్లా కాదు. ఈ దేశాన్ని 55 సంవత్సరాలు కేంద్రంలో పాలించిండ్రు. ఎన్ని అవకతవకలు చేసిరో అన్ని చేసిరు. ఓటు చోరీ అంటే నేను 100 చెప్తా మీకు. ఈ దేశానికి తొలి ప్రధాని ఎవరు కావాలి? సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని, నెహ్రూ కావాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 12 ఓట్లు వస్తే జవహర్లాల్ నెహ్రూకి 1 ఓటు వచ్చింది. 1 ఓటు వచ్చిన ప్రధానమంత్రి చేసిరు, 12 ఓట్లు వచ్చిన ఉప ప్రధాని చేసిరు. ఓట్ల దొంగతనం గాఢ మొదలైంది. ఓటు చోరీ అనే ముచ్చట చెప్పాలంటే మొట్టమొదటి గిడికెళ్ళి చెప్పాలి. అందుకని తవ్వితే బొక్క పైసలు వెళ్తే అయినా మంచిగా ప్రశాంతంగా ఎన్నికలలో పోటీ చేయమని ఉంది. మహాగఠబంధన్ పెట్టుకోమని ఉంది. అవకాశం వస్తే ప్రజలు ఇస్తే, సహాయపడితే, ఓట్లు ఇస్తే ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే వస్తారు. లేకపోతే ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. దాని గురించి ఎందుకన్నా ఒక గెలుపు, ఒక ఓటమి కోసం ఇంత దేశంలో ఓటు చోరీ అని ఒక చిల్లర పంచాయతీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక బాధ్యత అయితే ప్రతిపక్షానికి అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు, జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి రెహనా, ఇవాళ సుప్రీంకోర్టు అయితే ఒకటి చెప్పింది, ఆధార్ కార్డు మాత్రం యాక్సెప్టెన్స్ చెయ్యము మేము ఐడెంటిటీ ప్రూఫ్గా అన్నది విషయంలో దాని సుప్రీంకోర్టు దాన్ని ఓకే అంది. బట్ ఎట్ ది సేమ్ టైం 65 లక్షల మంది ఎవరైతే ఓటర్ల జాబితా నుంచి తీసేశారో SIR సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఈ 65 లక్షల మంది పేర్లు కూడా వెబ్సైట్లో పెట్టండి, రీజన్ కూడా పెట్టండి, ఎందుకు వాళ్ళ ఓట్లు తొలగించారు రీజన్ పెట్టమని చెప్పారు. ఒక విషయం వాస్తవం, బీహార్ డెమోగ్రఫిక్ మారింది. బీహార్లో కిషన్గంజ్ జిల్లా ఇది మీకు నేపాల్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది. అక్కడ చెప్పినట్టు దేశంలో హైయెస్ట్ మైనారిటీ పాపులేషన్ ఉన్న జిల్లా అది, 71%. ఇప్పుడేమో 76% కూడా అయిందంటున్నారు. దాని ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వలస వచ్చి అక్కడ బార్డర్ క్రాస్ చేసి వాళ్ళు అక్కడ నివాసం ఏర్పించుకొని డెమోగ్రఫీ చేంజ్ అవ్వడం వల్ల అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చాలా మంది ఆధార్ కార్డ్స్ కూడా తీసేసుకున్నారు. అందుకని ఆధార్ కార్డుని ఐడెంటిటీ ప్రూఫ్గా చూడట్లేదు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ తీసేసిన వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంటే మీరు మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోండి, అప్పుడు మేము ఇస్తాం. వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తున్నారు, బట్ ఆధార్ కార్డు అంది చేతిలో ఉంది. ఆధార్ కార్డు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కాదని
ముందే చెప్పారు కాబట్టి అని వాళ్ళ ఎగ్జాంపుల్. అసలు ఎస్ఐఆర్ ఉండొద్దు అన్నది అక్కడ ఉన్న మహాకూటమి అంటే ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరిది. సింపుల్ రీజన్, ఎందుకంటే మైనారిటీ ఓట్స్ వెలుగుతే కనుక అక్కడ ఆర్జేడీకి కాంగ్రెస్కు ఓట్లు పడతాయి. మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉండాలన్నది వాళ్ళది. మైనారిటీ ఓట్స్ ఎక్కువైతే మేము ఓడిపోతాం అన్నది బీజేపీ జేడీయూ. సింపుల్ లాజిక్. దీన్ని బీహార్లో ఎందుకు అంత ఆ విధంగా జరుగుతుందంటే, అంత గొడవ జరుగుతుందంటే, ఎన్ని మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉంటే అంత మాకు అడ్వాంటేజ్ అవుతుందని జేడీయూ కాదు ఆర్జేడీ కాంగ్రెస్ ఎంత తక్కువ ఉంటే అంత మేము గెలిచే అవకాశం ఉంది నితీష్ కుమార్ బీజేపీ. అదే లాజిక్తో ఇద్దరు కొట్లాడుతున్నారు. ఎస్ఐఆర్ అంటే అంతే. సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా అంతే. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా జరుగుతోంది. చాలా మంది వస్తున్నారు, వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ పొందుతున్న పరిస్థితి ఉంది. ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా అందరికి వచ్చేసాయి. రోహింగ్యాలకు కూడా మన దగ్గర వచ్చేసాయి. బట్ అక్కడ లాజిక్ ఏంటంటే మన దేశ పౌరులకి ఇక్కడ ఓటు హక్కు ఉండాలి, వేరే దేశ వాళ్ళకు ఉండొద్దు. మన దగ్గరే జనాభా ఎక్కువ ఉంది, 130-140 కోట్లు. సో వీసాల మీద వాటి మీద రావచ్చు, బట్ ఇక్కడ ఉండాలన్నది ఇట్ సైడ్ ఆర్గ్యుమెంట్. ఇది నెవర్ ఎండింగ్. బట్ ఒకటేంటంటే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలో బ్లేమ్ చేస్తారు, గెలిచి కూడా ఈవీఎం తప్పని మాత్రం ఎవరన్నారు. అది మాత్రం నేను చెప్తాను. అంతే కదా. బీజేపీ వాళ్ళు కూడా అన్నారు 1989లో కాదు 2009లో అద్వానీ క్యాంపెయిన్ మేము ఈవీఎంలో ఎండ్ చేస్తాం. జీవీఎల్ నరసింహారావు పుస్తకం రాశాడు ఈవీఎంల ద్వారా ఓటింగ్ సంబంధించి. తర్వాత 2014 తర్వాత వాళ్ళకు ఈవీఎంలు నచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి ఈవీఎం. రాహుల్ గాంధీ నేను రాయ్బరేలీలో ఈవీఎంతో, మరి ఈవీఎంలే గనక అంత మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశం ఉంటే 400 సీట్లు తెచ్చుకునేది కదా బీజేపీ. ఆ ఈవీఎంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేస్తారు కదా. అది ఈ పార్టీలు చేసుకోలేవా ఈవీఎంలు మేనేజ్? ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీద ఓటర్ లిస్టు మ్యానిపులేషన్కి అవకాశం ఉంది, నో డౌట్. కానీ మీ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ కాకుండా? జగన్మోహన్ రెడ్డి ఓటర్ లిస్ట్ను బ్లేమ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో నువ్వే కదా అధికారంలో ఉంది 5 సంవత్సరాలు. మొత్తం ఈ ఓటర్ లిస్ట్ తయారు చేసేవారు ఎంఆర్ఓలు వీళ్ళే కదా, ప్రిసైడింగ్ ఆఫీసర్సు. సో ఒక్కరి చేతిలో కాదు కదా ఓటర్ లిస్టు చేర్పు. ఆ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఆ బూత్ లెవెల్లో ఉన్నవాళ్ళు, మీ బూత్లో కొత్త ఓటర్ చేరుతున్నా అంటే వీడు మా బూత్ కాదు, వీడు ఇక్కడ అసలు ఉండట్లేదు, ఇది ఫేక్ ఓటర్ అని బయట పెట్టాలి కదా. ఓల్డ్ సిటీలో జరుగుతుంది అదే. మొన్న మాధవిలతో మాట్లాడే మనం, ఓల్డ్ సిటీలో ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ జరుగుతుంది. డోర్ నెంబర్స్ ఉంటాయి, చాలా మంది బోగస్ ఓటర్స్ ఉంటారు, చాలా ఆ విధంగా ఉంటుంది. తప్పులున్నాయి ఓటర్ లిస్టులో కాదన్ను. కానీ రాజకీయ పార్టీలకు ఒక యంత్రాంగం ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటే చేయలేరు, కానీ కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలకి యంత్రాంగం ఉంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి తప్ప ఎవరికి యంత్రాంగం లేదు, ఏ పార్టీ లేదు అక్కడ. ఎంబీటీ ఉండేది. సో ఓటర్ లిస్ట్లో డెఫినెట్గా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. వాటిని డిస్క్రిపెన్సీస్ను పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ అప్పుడు స్వతంత్రంగా లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది, ఇప్పుడు స్వతంత్రంగా అటానమస్గా లేకుండా బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ రెండు పార్టీలు ఎంతకంతే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ హయాంలో కూడా మాకు నచ్చని వాళ్ళని, గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళే ఉండేవాళ్ళు. టిఎన్ శేషన్ మొత్తం ఒక రాజకీయ నాయకులకు సింహ స్వప్నం, ఇప్పటికీ తలుచుకుంటారు టిఎన్ శేషన్ పేరు. ఎన్నికల్లో ఆ విధంగా కండక్ట్ చేశాడు, ఏ రాజకీయ పార్టీకి వినకుండా చేశాడు. అందుకని ఏం చేశారు, ఈయన ఒక్కడే అది చేస్తున్నాడని చెప్పి, ఒక్కడే ఎలక్షన్ కమిషనర్ ఉండకూడదు అని చెప్పి 3 ఎలక్షన్ కమిషనర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఈ 3 ఎలక్షన్ కమిషన్లు పెడితే ముగ్గురు వాళ్ళ క్లోజ్ వాళ్ళని అపాయింట్ చేసుకుని ఆ విధంగా చేస్తున్నారు. అది వేరే సంగతి. సో అల్టిమేట్గా అటు వాళ్ళు ఇటు మారారు, ఇటు వాళ్ళు అటు మారారు. ఎవరు అధికారంలోకి వచ్చినా సేమ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. పులివెందుల, కడపలో ఏం జరుగుతుందో దేశంలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే మరీ ఇంత ఈ విధంగా లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా లేదు, ఇంకా ఆ స్థాయికి చేరలేదు. బట్ ఏదైనా డెఫినెట్గా సోషల్ మీడియాలో ఓడిపోయిన వాళ్ళ నుంచి ఈవీఎంలు అయినా లేకపోతే ఓటర్ లిస్ట్ అయినా వీటికి సంబంధించి అయితే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈవీఎంస్ బ్లేమ్ చేస్తారు, ఓటర్ లిస్ట్ను బ్లేమ్ చేస్తారు. గెలిచిన వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయరు. అదే సర్ప్రైజ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, రాహుల్ గాంధీ దాన్ని అన్నాడు, ఇక్కడ ఓటర్ లిస్ట్ బాగానే ఉందని అంటాడు. ఓడిపోయే దగ్గర ఆ విధంగా చెప్తాడు. బీజేపీ అంతే, సేమ్. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిఎన్ఏలో చర్చ కంటిన్యూ చేద్దాం.